బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని భూ కబ్జాకు అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ శంషీగూడలో టీజీఐఐసి ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేశినేని నాని కోరారు. ఈడీ జప్తు ఆదేశాలు, ఎన్సీఎల్టీ ఆంక్షలు విషయాన్ని దాచిపెట్టారని అన్నారు. ఈ భూమిపై ప్రైవేట్ యాజమాన్య హక్కులు ఏమాత్రం లేవని నాని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంఓ అడ్వకేట్ జనరల్ ద్వారా దీనిని అడ్డుకోవాలన్నారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయించడానికి హైడ్రాను రంగంలోకి దించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. చిన్ని భూ కబ్జాను అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ శంషీగూడలో టీజీఐఐసి ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేశినేని నాని కోరారు. ఈడీ జప్తు ఆదేశాలు, ఎన్సీఎల్టీ ఆంక్షలు విషయాన్ని దాచిపెట్టారని అన్నారు. ఈ భూమిపై ప్రైవేట్ యాజమాన్య హక్కులు ఏమాత్రం లేవని నాని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంఓ అడ్వకేట్ జనరల్ ద్వారా దీనిని అడ్డుకోవాలన్నారు. ఆ స్థలాన్ని ఖాళీ చేయించడానికి హైడ్రాను రంగంలోకి దించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. విజయవాడలో ఏదైతే మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమైనటువంటి పరిస్థితి రాజకీయాల ముందు నుంచి కూడా కొనసాగుతూ ఉంది. అది ఇంకా ఇప్పుడు రోజు రోజుకి ఇంకొంచెం పెరుగుతూ ఉంది. ఇప్పటికే కేశినేని చిన్ని మీద కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తీవ్రమైనటువంటి ఆరోపణలు వరుసగా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మొన్న కేశినేని చిన్ని కూడా మీడియా సమావేశం పెట్టి ఘాటుగా స్పందించారు. తాజాగా కేశినేని నాని మరొక కీలకమైనటువంటి ముందడిగేశారని చెప్పుకోవచ్చు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భూ కబ్జాలను అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ కి లేఖ రాశారు. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ శంషీగూడలోని టీజీఐఐసి ఐటీ పార్క్ కోసం కేటాయించినటువంటి 112 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ కూడా కేశినేని నాని ఇటు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈడీ జప్తు ఆదేశాలు, అదేవిధంగా ఇతర ఆంక్షలను దాచిపెట్టి ఈ భూమిపై ప్రైవేట్ యాజమాన్య హక్కు ఏమాత్రం లేనటువంటి కేశినేని చిన్ని అదే విషయాన్ని జిల్లా కలెక్టర్ అఫిడవిట్ స్పష్టం చేసినప్పటికీ అక్కడ ఆక్రమణలు మొదలయ్యంటూ కూడా తెలంగాణ సీఎంఓ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, అడ్వకేట్ జనరల్ ద్వారా దీనిని అడ్డుకోవాలి, ఈ స్థలాన్ని ఖాళీ చేయించడానికి హైడ్రాని రంగంలోకి దించాలంటూ కూడా ఇటు కేశినేని నాని కోరారు. బాధ్యుడైనటువంటి దీనిపై పూర్తి స్థాయిలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దానికి తగిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలంటూ కేశినేని చిన్ని మీద కేశినేని నాని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడమే కాదు, దానికి సంబంధించినటువంటి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టడం జరిగింది. మొత్తంగా ఏదైతే హైదరాబాద్ లో అధికార బలంతో కేశినేని చిన్ని బినామీల ద్వారా భూదోపిడీకి పాల్పడుతున్నాడు. ప్రగతి నగర్ అదేవిధంగా శాంతిగూడలో 1000 కోట్ల ప్రభుత్వ భూమిని నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. సుప్రీంకోర్టు బోడీ కొట్టించి మరి ఈ పార్కు స్థలాన్ని ఏదైతే ఐటీ పార్క్ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కేశినేని నాని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా విజయవాడలో కేశినేని నాని ఎంపీగా ఉన్నప్పుడు తర్వాత ఏదైతే ఆ సమయంలో ఏ విధంగా అభివృద్ధి చేశానో, విజయవాడ బ్రాండ్ ఇమేజ్ నేను పెంచానో మీ అందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ఎంపీ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరంతా చూడండి అంటూ పదే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. విజయవాడ ఎంపీ ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని మీద తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి.
ఇప్పటికే ఒక పక్క అక్కడున్నటువంటి తిరువూరులో ఎమ్మెల్యేతో ఈయనకున్నటువంటి విభేదాలు కానీ లేకుంటే ఇతర నియోజకవర్గాల్లో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా పార్టీకి ఇప్పటికే అనేక సార్లు ఇటు కేసినేని చిన్ని విషయంలో ఫిర్యాదులు అందినప్పటికీ పార్టీ దానికి తగిన విధంగా ముందుకు వెళ్తుంది. మరో పక్క ఏదైతే కేసినేని చిన్ని సోదరుడు మాజీ ఎంపీ కేసినేని నాని ఇప్పుడు నేరుగా ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయటం, దానికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు ఒకరికొకరు దీన్ని విమర్శించుకున్నప్పటికీ ఎక్కడా కూడా కేసినేని నాని వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. తనకు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకు పాల్పడేటువంటి మనిషిని కాను, కానీ కేసినేని చిన్ని మీద విజయవాడ ప్రజలకి రోజు రోజుకి నమ్మకం పోతుంది. కేసినేని చిన్ని ఇటు పెద్ద ఎత్తున ఇక్కడ మట్టి, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి పేకాట అంటూ ఎంపీ అంటే మట్టి పేకాట అంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రెగ్యులర్ గా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎక్కువగా బినామీల ద్వారా ఆస్తులు సృష్టించుకోవటాలు, దాంతో పాటు ఇక్కడ దానికి సంబంధించినటువంటి రౌడీజం ద్వారా భూములు ఆక్రమించడాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కోర్టులు కూడా తప్పుదారి పట్టిస్తున్నారంటూ ఒక పక్క కేసినేని చిన్ని మీద కేసినేని నాని పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈడీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ వాటికి సంబంధించి కానీ ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఒక పక్క విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తీవ్రంగా ఖండించి దానికి సంబంధించి మీడియా సమావేశంలోనే తనకి సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు, ఏదో ట్విట్టర్ వేదికగా ఇలాంటి విమర్శలు చేయడం కాదు, అవసరమైతే బహిరంగ చర్చకరాన్ని నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఎంత నిజాయితీ పడినో, నేను ఎక్కడ అక్రమాలు చేసినటువంటి మనిషిని కాను, దాన్ని నిరూపించుకోవడానికి నేను సిద్ధం. మీకు ఈ విషయంలో ఏదైనా సరే పూర్తి స్థాయిలో క్లారిటీ కావాలంటే మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి నేను మీడియా సమావేశంలో కానీ లేకుంటే బహిరంగ చర్చకి కానీ సిద్ధమంటూ కేసినేని చిన్ని చెప్తున్నా సరే, కేసినేని నాని మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా తనకున్నటువంటి సమాచారం మేరకు తను ఎక్కడికెక్కడ లేఖలు రాస్తున్నారు. మొన్న ఈడీకి రాశారు, ఈ రోజు తెలంగాణ సీఎం కి రాశారు. ఇక ఈ విధంగా ఉన్నటువంటి ఎక్కడ ఎవరెవరి ద్వారా ఎవరెవరికి ఈ సమాచారాన్ని చేరవేస్తే దానికి సంబంధించి యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని కేసినేని నాని రోజుకు అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. ఒకసారి విజయవాడ రాజకీయం వేడెక్కిందనే చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా కేసినేని నాని కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కేసినేని నాని కూడా బయటకు వస్తే ఇక విజయవాడలో రోజు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడే రాజకీయ వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ అప్పుడు ఎంత హాట్ గా ఉంటుందో కేసినేని నాని గనక బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టి ప్రజల్లో రెగ్యులర్ గా ఉంటే కనుక విజయవాడ రాజకీయం పూర్తి స్థాయిలో మారిపోతుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.